హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు మీకు చూపించాలనుకున్న రెసిపీ క్యాబేజ్ ఫ్రై అండి. సో ఇది చేయాలనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. సో ఎందుకంటే ఎప్పుడు క్యాబేజ్ కర్రీ చేసినా కుదరకపోవడం అలా అవుతుంటుంది కదా. సో ఏది చేయాలన్నా కుదరదు క్యాబేజ్తో. సో అలాంటి వాళ్ళకి క్యాబేజ్ ఫ్రై చాలా ఈజీఫుల్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సో నేను ఒక చిన్న క్యాబేజ్ తీసుకున్నాను. క్యాబేజ్ తీసుకొని అందులో ఒక పార్టీషన్గా తీసుకొని ఒకటైతే తీసుకొని మనం ఆనియన్ కట్ చేసుకుంటాం కదా నిలువుగా, ఆ టైంలో అలా కట్ చేసుకొని మొత్తం విడివిడిగా చేసేసుకోవాలి. చూడండి, అలా విడివిడిగా చేసేసుకొని ఒక గిన్నెలో వాటర్ వేడైన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వేడయ్యే వరకు ఉంచాలి. వేడైన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అందులో యాడ్ చేసేసి ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు, ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. అవి నీళ్ళు వేడవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి క్యాబేజ్ అందులో యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత నార్మల్గా అందులో ఏమైనా పురుగులు ఉన్నా ఏది ఉన్నా వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి ఇంకా స్మెల్ కూడా వెళ్ళిపోతుంది, స్మెల్ అంతగా ఉండదు. సో అలా దానికోసం హాట్ వాటర్లో వేయాలి. సో తర్వాత కడాయి పెట్టేసి కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, అలాగే మినపప్పు 1/2 టీ స్పూన్ ఇవి వేసి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి అందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. సో నార్మల్గా కలిపేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పచ్చివాసన వెళ్ళేటప్పుడే అయిపోతూ ఉంటాయి. ఒకసేపు ఫ్రై చేసుకోవాలి. సో ఇలాంటి టైంలోనే ఆనియన్ అనేది బాగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో మనం ఒక 5 మినిట్స్ ఆయిల్ ఉడికించిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న క్యాబేజ్ ఉంటుంది కదా, హాట్ వాటర్లో వేసి పెట్టింది అది స్టెయిన్ చేసుకొని స్టెయినర్లో వేసి పెట్టుకుంటే వాటర్ అనేది పోతుందండి. సో తర్వాత ఆ వాటర్ మొత్తం వెనికిపోయాక మనం క్యాబేజ్ తీసుకొని అందులో యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఉండకూడదండి, వాటర్ ఉంటే కర్రీ మంచిగా ఉండదు, చెడిపోతుంది. సో వాటర్ లేకుండా తీసుకోవాలి క్యాబేజ్. ఇలా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేస్తే ఇది మగ్గిపోతుంది, అలాగే మంచి వాసన అంటే క్యాబేజ్ పచ్చి వాసన ఉంటుంది కదా, సో అది కూడా పోతుంది అన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటూ, అంటే ఇది ఎంత మంచిగా ఫ్రై అవుతే అంత టేస్ట్ వస్తుంది. సో ఇలా ఫ్రై చేసుకుంటూ ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసుకుని ఫిల్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసేసిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ కారం అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. మీకు టేస్ట్ తగ్గట్టు కారం ఉప్పు యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి కలిపొద్దండి, అంటే కారము ఉప్పు సరిగా కలవదు. సో అందుకోసం కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలుపుకుంటే మొత్తం ఈవెన్గా కలిసిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా కలుపుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయి చాలా మంచి కుక్ అవుతుంది, అంటే కారం ఉప్పు కూడా మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఈ విధంగా కలిపి ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇలా అయితే ఉడికిందండి. సో ఇందులో వాటర్ ఉండకూడదు. వాటర్ అసలు మనం వాటర్ లేకుండానే తీసుకున్నాం కదా, సో వాటర్ లేకుండా కూడా చూసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలాగే కలుపుతూ ఉంటేనేనండి క్యాబేజ్ అనేది ఫ్రై అవుతుంది. సో ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది కూడా, కారం ఉప్పు ఆయిల్ అయినా ఏదైనా సరే ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా అయితే ఉడికిపోయిందండి, క్యాబేజ్ అయితే ఉడికిపోయింది. సో ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.